కొట్టే విధానం, మాట్లాడే విధానం తెలిస్తే ఎటువంటి ప్రమాదం నుంచి అయినా మనం తప్పించుకోవచ్చు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా రకరకాల మోసాల నుంచి తప్పించుకుందుకు ఈ సంభాషణ నైపుణ్యం చాలా ముఖ్యం. అందుకే ఆజిబు ఆకాశక్బాహాపటు శక్తియు యశమునంద అనురక్తియు 5వ లక్షణం. యశమునంద అనురక్తియు కీర్తి పొందాలనే కాంక్ష ఉండాలి. కీర్తి అంటే ఏదో విచిత్రం అనుకోకండి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఫేమస్ అవ్వడం అంటారు. ఇవాళ సెలబ్రిటీ అంటారు. సెలబ్రిటీ పదం ఎవరికి అవుతున్నారో గమనించాలి. సెలబ్రిటీ వేరు, పూర్వం వాడినప్పుడు మహానుభావుడు అనే అర్థం వేరండి. మహానుభావుడు అంటే మంచివాడు. సెలబ్రిటీలు అందరూ మంచివాళ్ళు కాదండి. ఇందులో కొన్ని బ్రిటానియా బిస్కెట్లు ఉన్నాయి. మనం సాధారణంగా ఏం చేస్తామంటే సెలబ్రిటీ అనగానే ఓ సినిమా యాక్టరు, క్రికెట్ వాడు, ఎవడైనా ఫేమస్ అయిన వాడు కనపడితే చాలు, వాడితో ఫోటో అదే చాలు. కుక్కలు కూడా కనపడతాయమ్మా. సెల్ఫీ దిగుతారా? సెలబ్రిటీ అన్నవాడు మంచివాడా కాదా, వాడి మాట వాడి చేత పరిశీలించగలిగితే వాడి మనస్సు కూడా మంచిదా కాదా తెలుసుకోవాలి. అంత తేలిగ్గా అందరి పక్కన నుంచిన ఫోటోలు దిక్కకూడదు, చాలా ప్రమాదం. అది వారికి ప్రమాదం, వారికి ఇబ్బంది, మనకి ఇబ్బంది కూడా. అందుకే మంచివాళ్ళు అవ్వాలనే పేరు తెచ్చుకోవాలి, ప్రముఖుడు అవ్వాలనే పేరు కాదు. ఫేమస్ కాదండి మనకు కావాల్సింది, గుడ్నెస్. ఏదో రకంగా ప్రసిద్ధుడు అవ్వడం కాదండి, గుడ్నెస్. గుడ్డలిప్పుకొని రోడ్డు మీద నిలబడితే 100 మంది టీవీలు వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు, ప్రసిద్ధులు అవుతారండి, చూస్తారండి. ఇంకెందుకమ్మా నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఒక అమ్మాయి కనుసేగ చేస్తే 3 కోట్ల మంది చూశారమ్మా, 30 కోట్ల మంది. ఇప్పుడు ఆ అమ్మాయి ముందు మేమెవరం సెలబ్రిటీలు కాదు, కేవలం కనుసేగా అది చేసి నెట్లో పెడితే ప్రపంచం మొత్తం మీద వాడు ఎక్కువ మంది చూసింది అదేనండి. మీరు చెప్పండి, ఆవిడ గొప్పదా, మంచిదా, అది మంచి పనా? అది మంచి పనా అండి? అది ఎంతమందిని రెచ్చగొడుతుంది? ఇక అలాగే మీరు పశ్చాలు చూసాను మీకు అలాగే చేయాలని అనిపిస్తుంది. అప్పుడు ఎవడో సోంబేరిగాడు తగులుతాడు వెనకాల. ఇది విద్యతో పాటు వినయం, బతుకుని నడిపించుకోవడం అంటే ఇది. ఇటువంటివి చూడకూడదు, వెంటనే కట్టేయండి. ఎవడో పంపిస్తాడు, మనకు పనేం లేదు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లో వచ్చాక ఎవరికి ఖాళీ లేకుండా పోయింది అసలు. ఇవి సగం జీవితాన్ని నాశనం చేస్తున్నాయి పూర్తిగా. వీటికి స్పందించవలసిన అవసరం లేదని నేను చెబుతున్నాను. నేను చెప్పగా ఎవరు మారారో ఏం మారారో నాకు అనవసరం. నా కొడుకు మారాడు, నాకు ఆనందంగా. నాకు 2 కొడుకులు, శ్రీశ్రీ గురజాడ. మా రెండో అబ్బాయి వాడు ఎంఏ తెలుగు చేశాడు, యూనివర్సిటీ ఫస్ట్, ఎంఫిల్ చేశాడు, అందులోనూ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు బీహెచ్సీలు చేస్తున్నాడు కేంద్రీయ విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీలో, గురజాడ. వాడు నాకు మళ్ళీ ఈ ప్రసంగాలు కూడా చేస్తున్నాడు. వాడు మనం ఉన్నట్టు నాకు ఫోన్ చేసి, నాన్నగారు కొత్త ఫోన్ కొనుక్కుంటున్నా అన్నాడు. ఏమో అప్పుడు ఇదివరకు కొన్నది 25,000. ఇదివరకు కొన్నది ఉంది కదరా. వాడేదో ఫెలోషిప్ తెచ్చుకున్నాడు, నన్నేం డబ్బులు అడగల, ఊరికి నన్ను అనుమతి అడిగాడు. నీ డబ్బులతో నువ్వు కొనుక్కుంటున్నావు, నా అనుమతి ఎందుకు రాను? అబ్బాయి మీరు పెద్దవాళ్ళు అన్నారన్నాడు. గౌరవం, సంతోషం నాన్న. ఇదివరకు 25,000 పెట్టి ఇప్పుడు ఎంత పెడతావరన్న? 2,500 మించి పెట్టదలుచుకోలేదన్న. నేను ఆశ్చర్యపోయి, అదే ఉంటా 2,500. నా ఫోన్ బోడి ఫోన్, ఇది ఆన్ ఆఫ్ తప్పితే ఏముండవు ఇందులో. ఇదే 4,000 ఉంది. నీకు 2,500 ఫోన్ ఏమిటి? నాకు విసుగు వస్తుందండి. అందరూ ఏ ఓటు పంపిస్తున్నారు, అడ్డమైన చెత్త. వెంటనే పొద్దున్నే గుడ్ మార్నింగ్ అంటాడు, రెస్పాండ్ అవ్వకపోతే వై నాట్ రెస్పాండింగ్ అని మళ్ళీ ఒకటి పంపిస్తాడు. గుడ్ మార్నింగ్, గాడిది గుడ్ మార్నింగ్ రెస్పాండ్. దీనికి పొద్దున్న ఇది పని వెంకటేశ్వర సుప్రభాతమా? जसप्रीत बुमराह, इंडिया। भारत का हर बच्चा जो इंजीनियरिंग या मेडिकल की तैयारी कर रहा है या करना चाह रहा है, అందుకని నాకు చికాకెత్తుందని చూసి అందుకని ఆ ఫోన్ అలా పెట్టాను. రోజుకు ఒక అరగంటే మాట్లాడతాను, దాని విషయం చూస్తాను. పంపవలసి ఉంటే పంపుతాను, లేదా వదిలేస్తాను. మిగిలిన గంటలన్నీ మాట్లాడడానికి నాకు ఫోన్ కావాలని ఎవరిని అడిగితే నాకు లేదని చెప్పేస్తాను అని చెప్పాడమ్మా. నా బిడ్డ నా తల్లి అనుగ్రహం అనుకున్నా, నేను సంతోషించాను. నిజంగా చాలా మంచి పరిణామం అది. మీరు నిజంగా చదువులు కొనసాగాలి, ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలి అంటే రోజుకు ఒక గంట మాత్రమే దాన్ని చూడాలి. దాని గురించిన స్పందనలు మీరు ఏం పంపుతారో, బటన్ వేలు పైకి ఎడతారో కిందికి ఎడతారో పెట్టేయండి, అన్నీ చేసేయండి ఒకసారి. 1 గంట అంతే. నేను ఇప్పుడు నా పరిస్థితికి మీరు ఆలోచించండి. నేను ఆధ్యాత్మికవేత్తని, సాహిత్యవేత్తని. నన్ను ఎంతమంది ఎన్ని సందేహాలు అడుగుతారండి, ధర్మ సందేహాలు అందరూ అడుగుతారమ్మో. చాలా ఇవాళ మన సమాజంలో భక్తి పెరగడం మాట రావన్న భయం పెరిగింది, బాగా విపరీతంగా భయం పెరిగింది. అది చేయొచ్చా, ఇది చేయకూడదా, మా నాన్నగారు పోయారు నేను గుళ్ళోకి వెళ్ళొచ్చా, ఇది పెద్ద గొడవ ఇక్కడ. అందుకని తప్పదు మరి, నేను రంగంలో ఉన్నా కొన్ని చెప్పక తప్పదు.
అందుకే నేను సమయం పెట్టుకున్నాను, సాయంత్రం 4 నుంచి 5. మీకు కూడా చెబుతున్నా, ఏం పర్వాలా, నేనేదో పెద్దవాడిని గొప్పవాడిని అనుకోకలా, మీరందరూ మా పిల్లలు లాంటి వాడు. సాయంత్రం 4 నుంచి 5లోగా నాకు ఫోన్ చేసి ఎవరైనా మాట్లాడచ్చు. నా వెబ్సైట్లో నెంబర్ ఉంది, sreegarikipati.com. అందులో నా నెంబర్ ఉంటుంది. అది 4 నుంచి 5 మాత్రమే పనిచేస్తుంది. ఇంకో టైంలో మీరు పనిచేసినా మోగదు, కట్టేసి ఉందని వస్తుంది. కట్టేస్తాను దాన్ని ఖచ్చితంగా. ఇంకో ఏదో నేను మాట్లాడుకునేది అవసరమైతే వేరేది ఉంటుంది, అది అందరికీ ఇవ్వను నేను. అలా ఇస్తే బతకలేము ఇంకా. సాయంత్రం 4 నుంచి 5 పెట్టి, కానీ నాకు ఎంత క్రమశిక్షణ అంటే 3:58కి అలారం పెట్టి నేను దాన్ని ఆన్ చేస్తాను. ఎందుకంటే నేను ప్రేక్షకులకు వాగ్దానం చేశా, నేను నా వాగ్దానానికి నేను కట్టుబడి ఉండాలి, నా బాధ్యత అది. ఎంత గొప్పవాడినైనా సరే నేను ఎగ్గొట్టాను. 4ంటికి ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడడానికి వచ్చిన పంపేయండి, నేను ఇప్పుడు అభిమానంతో మాట్లాడాలి. వారు ఎవరైనా ఫోన్ చేయొచ్చు నాకు, నేను అందుకోసం ఉన్నాను. ఈ గంట వాళ్ళకి 4 to 5 అని 3:58కి ఆన్ చేస్తా. 5:01 కాగానే కట్టేస్తాను. ఇంకా అనుమానం 5:01 మళ్ళీ 2 ఉండదు, ఇంకా కట్టేస్తాను. ఆ గంటలోగా ఎంతమంది ఏదైనా అడగని, ఎంత విసిగించని, ఏం అడగని, తెలిస్తే చెబుతా, తెలియకపోతే తెలియదని చెబుతా. అందువల్ల నాకు నా అభిమానంలో మంచి పేరు ఉంది. ఆయన మాట్లాడతారండి, ఆయనే స్వయంగా మాట్లాడతారండి. ఎవరు అసిస్టెంట్లు ఎవరు లేరండి, పిఏలు గీఏలు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. నా భార్య కూడా నాకు అసిస్టెంట్ కాదు. నా ఫోన్లన్నీ నేనే మాట్లాడతాను, నా కార్యక్రమాలన్నీ నేనే ఒప్పుకుంటాను. ఎందుకంటే మధ్యలో ఇంకో అసిస్టెంట్ పెడతాం, జీవితాన్ని బరువు చేసుకోవడమే. వాడికి 30,000 ఇవ్వాలి, అది కూడా నేను సంపాదించాలి ఇప్పుడు. అంతే, నాకెందుకు లేనిపోయింది. ఒక ఆఫీస్ పెడతాం, ఆఫీస్ మెయింటెనెన్స్ 30,000, అది కూడా సంపాదించాలి ఇక్కడ. ఇక అక్కడి నుంచి గుడి అన్నాం, గోపురం అన్నాం, గోశాల అన్నాం, ట్రస్ట్ అన్నాం, ఈ కోట్లన్నీ సంపాదించడం, మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడం. రేపు పొద్దున ఎవడో జైల్లో పెడతారు బయటికి. అందుకే నేను పెట్టుకోవాలి. నాకు పని పెరుగుతున్న కొద్దీ నేను తగ్గించుకున్న ఆదాయం కూడా మనమే తగ్గించుకోవాలి. మంచిది కార్యక్రమాలు మనమే తగ్గించుకోవాలి. ఒప్పుకునేవేవో మంచిగా ఇలా యువతరానికి ఉపయోగపడే కార్యక్రమాలకు నేను ప్రాధాన్యం ఇస్తాను. వాటిని ఒప్పుకోవాలి, అవి ఉపయోగం. వాళ్ళు నాకు అనే అవధానంలో, ప్రవచనంలో చాలా నెంబర్ 1 అనే స్థానం ఉందమ్మా. నాతో సమానంగా ఉండేవారు 2-3 ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు, మైలవరపు శ్రీనివాసరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇలా ఒక 3-4 ఉన్నాం మేము రంగంలో. అంతే. కానీ నేను ఎప్పుడు ఆ భావన నా మనస్సుని కమ్మకుండా నేనేం చేస్తాను అంటే, నెలకి 10 రోజులు ఖచ్చితంగా దేవుడు అడిగినా సరే ఇవ్వకుండా నేను ఇంట్లోనే ఖాళీగా ఉంటా. ఏం ఒప్పుకోను. నో షూటింగ్, నో మీటింగ్, ఓన్లీ విత్ వైఫ్ చాటింగ్, అంతే. ఆవిడ చాట, నేను చీపురు పుచ్చు కూర్చున్నా, చాటింగ్, అంతే. కావాలని ఒప్పుకోనే. ఎందుకంటే ఖాళీగా ఉండడం అనేది మనస్సుకి, భార్యతో ఉండడం, భార్యతో మాట్లాడడం, ఖాళీగా ఉండడం, ఏకాంతంగా ఉండడం, మౌనం, ధ్యానం, జపం అనేది మనస్సుకు అలవాటు చేయకపోతే సాయంత్రం వేసరికి పిచ్చెక్కిపోతుందండి. సభ లేదు, ఇవాళ ఎవరు పిలవ, ఏదైనా దురదా, రోజు ఎవడు పిలుస్తాడు, ఎందుకు పిలవాలి అంటే మనం బాగా వృత్తి ధర్మంలో, రేపు మీరు కూడా చాలా పెద్ద ఇంజనీర్లు అవుతారు, గొప్పవాళ్ళు అవుతారు, రకరకాల రంగాల్లో పెడతారు. ఖాళీగా ఉండడం కూడా, ఏకాంతంగా ఉండడం కూడా ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి. పుస్తకం లేకుండా, ఫోన్ లేకుండా, ఫ్రెండ్ లేకుండా, కనీసం ఒక అరగంట మీతో మీరు మాట్లాడుకోవాలి. గొడుక్కున్నా మంచిదే, మీతో మీరే, ఎవరు ఉండద్దు. అసలు నేనేమిటి, నేనేం ఆలోచిస్తున్నా, నా ఆలోచనలు మంచివా చెడ్డవా, అవసరమైతే కాగితం మీద రాసేయండి. మరో మాట గుర్తుపెట్టుకోండి, ఆ అరగంట అయిపోగానే కాగితం చెప్పేయండి, కొంపలు అంటుకుంటాయి. క్లోజ్ ఫ్రెండ్ కదా అని చూపించేవరకు ఇవన్నీ బయటెట్టేస్తాడు మొత్తం. మన పరిశీలన, మనలో మనం, మనతో మనం, నేనేమిటి, నా ఆలోచనలు ఏమిటి, మంచిగా చెడ్డ. ఇవాళ గరికపాటి నరసింహారావు గారు వచ్చారు, ఇన్ని మాటలు చెప్పారు. ఇందులో నేను ఏది చేస్తున్నా, ఏది చేయడం లేదు, నేను ఏది నిలబెట్టుకోవాలి, ఏది వదిలేయాలి అని మీతో మీరు అరగంట మాట్లాడుకోండి. మీరు గొప్ప మనిషి అవుతారమ్మా. ఇంజనీర్ల విషయం తర్వాత గొప్ప వ్యక్తి అవుతారు ఖచ్చితంగా. ఆ ఏకాంతం అలవాటు పడాలి. నేను ఇంత స్థాయిలో ఉండి కూడా ఖచ్చితంగా కొన్ని రోజుల పాటు ఎవ్వరికీ చెప్పకుండా, కావాలంటే కార్యకర్తలు అడిగినా సరే అబద్ధం చెప్పేస్తాను. నాకు ఖాళీ లేదండి, నేను రాలేనండి, మీరేమనుకోకండి, నాకు ఖాళీ లేదండి. మంత్రులు, ఎమ్మెల్యేలు బోల్డ్ మంది చెప్తున్నారు, అయ్యా నన్ను క్షమించండి, నాకు ఖాళీ లేదు. ఆ మాత్రం 10-12 రోజులైనా ఇంట్లో ఒంటరిగా ఉండి మన పుస్తకాలు ఏవో మనం చదువుకొని, భార్యా పిల్లలతో మాట్లాడి, మనస్సులో నమశివాయ నమశివాయ అని జపం చేసుకుని ఉండలేకపోతే రేపొద్దున ఈ వృత్తి ఇలాగే ఉంటుందా? భగవంతుడు ఈ గొట్టం, బొప్పాసి గొట్టం ఇచ్చాడు, వాగుతున్నావు. రేపొద్దున దీనికి ఏమైనా అయితే ఏం వాగుతావు? నోరు మూసుకు కూర్చోవాలి. ఎవడు పిలుస్తాడు? అప్పుడు ఉండాలా వద్దా? అప్పుడు ఈ జపం ఎంత ఉపయోగిస్తుందండి? ఎంత మౌనం ఎంత గొప్పదండి! 1,00,000 మాటలు వ్యక్తం చేయలేని భావాన్ని ఒక్క మౌనం వ్యక్తం చేయగలుగుతుందండి. మౌనం చాలా గొప్పది మాటల కంటే. అది అలవాటు చేసుకోవాలి. అందుకే సరిగ్గా యశమానంద అనే వ్యక్తి మంచి పేరు తెచ్చుకోవాలనే కాంక్ష ఉండాలి తప్ప, ఎనీహౌ ఐ షుడ్ బికమ్ సెలబ్రిటీ, ఎనీహౌ అనే మాట పనికిరాదమ్మా. ఇట్ షుడ్ హౌ, ఏమిటో తేలాల్సింది, వాట్ హౌ, నాట్ ఎనీహౌ. ఏదో రకంగా ఏమిటంటే ఏ రకంగానో తేలాల్సిందే. చివరి మాట, చిన్నది కాని మాట, విద్యయందు వాంఛా పరివృద్ధియం. మీరైనా మేమైనా జీవితంలో చేసే పొరపాటు ఏమిటంటే,
విద్య అయిపోగానే ఉద్యోగం రాగానే చదవడం మానేస్తాం, ఇంకా చదవక్కల. ఇంజనీరింగ్ అయిపోయిందిగా, ఇంకెందుకు? ఇంటర్మీడియట్ సంస్కృతం వస్తాయి, సంస్కృతం కదా అందరూ తీసుకున్నది, అందరికీ 98 అబ్బో వచ్చేసే బాగా బ్రహ్మాండంగా. ఐ గాట్ 98. ఈ 98 వచ్చిన వాళ్ళు ఎవరినైనా మీరు సంస్కృతంలో నీ పేరు రాయమని అడగండి, పేరే వాళ్ళ పేరు వాళ్ళే అంటే ఇట్స్ నాట్ ఇన్ సిలబస్. నీ పేరు రాయమంటే సిలబస్లో లేదా? ఉండదు, సిలబస్లో నెంబర్ వేస్తారు, పేరు రాయరు. जी से गेंदा फूल, garlic, gorilla, ginger tea. Whatever's on your mind, get it in 10 minutes on Swiggy Instamart. పోనీ బాబు అది కూడా వద్దయా, నువ్వేదో ఇంటర్మీడియట్లో చదువుకున్నావు కదా ఒక శ్లోకం, పదం తుషారశ్రుత ధౌత రక్తం